ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఒక ఒక్కళ్ళతో ఒకళ్ళు పని చేస్తున్నాం అని నేను పెద్ద నేను చిన్న ఈ గొడవలు కొంచెం తక్కువ అక్కడ. తెలుగులో ఎక్కువ, తెలుగులో ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. ఓకే, అందుకే తట్టుకోలేకపోయారు ఇక్కడ. నేను కొంచెం కమ్యూనిస్ట్ సోషలిస్టిక్ భావన. బట్ ఒక తెలుగు అమ్మాయి ఉండి తెలుగు సినిమాలు చేయలేకపోయాను అన్న బాధ అయితే ఎప్పుడు ఉంటుంది. అందుకని ఒక టైంలో ఒక నిజం సినిమా చేసిన తర్వాత కూడా నేను అంత సీరియస్ గా అవ్వలేదు. కానీ అబౌట్ 10 years బ్యాక్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఇన్ హిందీ. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళు అదే సోప్ ఓపెరాస్ మధ్యాహ్నం అంటే డెఫినెట్గా మంచి పే ప్యాకెట్స్ ఉంటాయి మనకి. నెల అయ్యేసరికి అంటే 120 రోజులకి మంచి మంచి పెద్ద పెద్ద పే ప్యాకెట్స్ వస్తాయి. కానీ అంత దూరం వెళ్ళి ఎక్కడో షూటింగ్లు చేస్తున్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుంటే 2 షాట్లు చేస్తాం మనం. సమ్హౌ ఐ ఫీల్ వెరీ డిగ్రేడెడ్ బై దాట్. నాకు చెయ్యాలనిపించలేదు. ఇంకా నేను అలా చెయ్యకూడదని నిర్ణయం చేసుకున్నాను. తెలుగులో ఎవరు నాకు చాలా వెనకాతలు పడి నన్ను ఒక సీరియల్ చేయమని ఆఫర్ చేశారు. అమెరికా అమ్మాయిని, ఓ రకంగా మెయిన్ ప్రోటగనిస్ట్ లాగే. దానిలో ఒక మనోరాలు వస్తుంది అనమాట. చేయడం మొదలు పెడితే ద కైండ్ ఆఫ్ లవ్ ఐ రిసీవ్డ్, నాట్ ద మనీ. మనీ విషయం చాలా భయంకరంగానే ఉండేది. వాళ్ళని చూస్తే నాకే జాలేసేది, నాకే నా చేతిలో జబ్బులు ఇవ్వాలనిపించేది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద లవ్ ఈస్ కన్సర్న్డ్, ఆడియన్స్ వచ్చి అమ్మా నిన్ను చూస్తే దేవతను చూసినట్టుందమ్మా, ఇంత మాటలు నా మీద. సో దట్ వాజ్ వెరీ ఎక్సిలరేటింగ్. నాకు ఐ వాంటెడ్ టు బి ఇన్వాల్వ్డ్ విత్ నా భాష నేను మాట్లాడుకోవాలని ఒక తపన ఉందే, అది పెరిగింది. అప్పటికే ఉండేది, అప్పటికి ఇంకా పెరిగింది. ఇప్పుడు బాంబే వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు? 45 years. 45 years. బట్ తెలుగు ఉచ్చారణ ఎక్కడ కూడా కొంచెం కూడా పొల్లు కూడా తప్పుపోవట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. సంస్కృత్ హిందీ కూడా అట్లే తెలుగు వాళ్ళతో ఎక్కడ మాట్లాడరు ఇప్పుడు, అక్కడంతా హిందీ. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వస్తాను కదా, వచ్చిన మొట్టమొదటి రోజు నేను డైలాగులో ఇష్టం వచ్చినట్టు చెప్తాను. ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకంటే ఒక రోజు నాకు పడుద్ది అనమాట ఎక్లమిటైజేషన్ అగైన్. ఒక కనీసం 4-5 గంటలు పడుద్ది. ఇక్కడ అందరితో మాట్లాడడం మొదలు పెడతాను. మొదలు పెట్టాక బై ది ఈవినింగ్ ఐ కెన్ కరెక్ట్ అదర్స్ ఆల్సో. ఓకే, ఆ స్థితికి వచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవడమే కాకుండా అక్కడ యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. క్లాస్మేట్ అండి, యాక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత అయ్యాడు. నా క్లాస్మేట్ దీపక్ సేత్ గారు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ మై బెస్ట్ ఫ్రెండ్ హ్యాస్, ఇట్ వాస్ వెరీ రాంగ్ ఆఫ్ మీ టు గెట్ మ్యారీడ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ బికాస్ ఐ లాస్ట్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అండ్ గాట్ ఎ హస్బెండ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా సారా? ప్రపోజ్ ఏంటో అది అట్లాంటిది ఏం జరగలేదు, అంత ఫిల్మీగా జరగలేదు. బట్ దెన్ we were very close to each other mentally as well as mentally చాలా చాలా క్లోజ్. ఓకే, ఇప్పుడు కూడా మనకి తెలుగులో ఏం ఉపయోగించాలో తెలియదు కానీ విపరీతంగా దెబ్బలాడుకుంటాం మేము. ప్రతి విషయం మీద దెబ్బలాడుకుంటున్నాం, ఏ విషయం మీదని. బయట వాళ్ళు ఎవరిని అడుగుతారు, అబ్బాయి ఎందుకని అంత దెబ్బలాడతారంటే, నేను దెబ్బలాడితే తనతో నేను దెబ్బలాడతాను, నీతో దెబ్బలాడు కదా, నువ్వెవరు నాకు? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ ఐ డోంట్ ఫైట్ విత్ హిమ్, హూ విల్ ఐ ఫైట్ విత్? ఫైటింగ్ తను కూడా ఎట్లా చేస్తాడు. వి బోత్ ఫైటింగ్, బట్ వి బోత్ హ్యావ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే, సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరికి మాకు స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది. సో దే బోత్ లుక్ ఆఫ్టర్ దాట్. ఓకే, అండ్ దీస్ డేస్ వెన్ ఐఎమ్ కమింగ్ ఫర్ షూట్స్, మా హస్బెండ్ నన్ను ఒక్కదాన్ని పంపించడు. ఈ ఫీల్స్ దట్, ఎందుకంటే నేను చాలా సార్లు పడ్డాలు లేవడాలు, నిజంలో 2-3 సార్లు భయంకరంగా పడిపోయాను. యాక్సిడెంటా? అంటే యాక్సిడెంట్ అంటే ఆ బైక్ మీద పడే సీన్ ఉంటది, అది చాలా భయంకరంగా దెబ్బ. అయ్యో, అలాంటి టైంలోనే ఇప్పుడు నాకు బొంబాయిలో నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు కంటికి దెబ్బ తగిలింది. నాకు చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. సునైనా వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఎంత కేర్ చేశారండి వాళ్ళు. దేవర్ కంప్లీట్లీ ప్రతి 2వ రోజు నన్ను డాక్టర్ దగ్గర పంపించేసేవాడు. నా డైరెక్టర్ గారు లేట్ అన్నాను, ఆయనకి పాపం ఏమి సంబంధం లేదు ఆ యాక్సిడెంట్ తోటి. కానీ ఆయన నా వెనకాతల ఈ డాక్టర్ అంత. ఎందుకంటే వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, ఇట్ వాజ్ సపోజ్ టు టేక్ 9 months.
9 months వరకు ఆ గాయాలది ఆ ఇంపాక్ట్ ఉందే అది తగ్గదు అని చెప్పారు. ఆ 9 monthsలో నాకు చాలా నష్టం జరిగింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఫిల్మ్స్. సైన్ చేసిన సినిమాలు, మొదలుపెట్టిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కనీసం ఒక 5-6 వదులుకోవాల్సి వచ్చింది. రైట్ అయ్యా ఇది ఇది లెఫ్ట్ అయ్యి ఇది ఓకే అది మొత్తం ఇంతవరకు బ్లాక్ అన్నమాట. ఓకే వాపు అంత ఇదిగా లేదు కానీ బ్లాక్నెస్, కంప్లీట్ బ్లాక్, ఏదేదో నల్ల రంగు పూసినట్టు ఇక్కడి నుంచి ఇదంతా ఇంతవరకు ఆ ఇంపాక్ట్ వల్ల అనమాట. మొత్తం రక్తంతో గడ్డం గడ్డేసి అంటారు కదా లోపల, అట్లా అనమాట. ఎనీవే అండ్ ద డాక్టర్ సెడ్ దేర్ ఇస్ నో వే వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దీనికి ఒక కనీసం ఒక 9 నెలలు పడుతుందని చెప్పారు. ఈ లోపల కొంచెం కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి, ఇట్లాంటి జరగడం మొదలు పెట్టింది దీంతో. కానీ బహుశా మా ఫ్యామిలీ ఎట్లాంటిది, నాకున్న రిలేషన్షిప్ అట్లాంటిది, దీనివల్ల నాకు దాని ఇంపాక్ట్ అర్థం కాలేదు. నాకు ఆ ఇంపాక్ట్ నాకేం అంటే నా మైండ్ మీద పడలేదు, నా సైక్ మీద పడలేదు, నా కెరియర్ మీద పడింది. డెఫినెట్ గా సినిమా కెరియర్ మీద పడింది, హిందీలో కూడా పడింది. ఆ తర్వాత నేను చేసిన సినిమాలే ఆశా గాని ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే, కానీ నాకు రావాల్సినంత క్రెడిట్ తగ్గడం మొదలుపెట్టింది. అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ పిఆర్. పిఆర్ అసలు మనకు చేత కాదు ఫస్ట్ నుంచి కూడా, ఎప్పుడు కూడా చేత. దానివల్ల కూడా కొంచెం తేడా వచ్చింది.